ఎక్కడ బూత్ కనిపించదు నా మాటలో మీకు? లేదు, ఎక్కడ అపశృతి కనిపించదు మీకు నా మాటల్లో? ఆ వ్యంగ్యం తప్ప మరొకటి కనపడలేదు. ప్రశ్న ఉంటది, వ్యంగ్యం ఉంటది. ప్రశ్న అంటే విట్ అంటారు దాన్ని. విట్ అనేది తప్పకుండా ఉంటది. ఎందుకు ఉండదు? ఉండి తీరుతుంది. ఎందుకు అనంటే సబ్జెక్ట్ అలాంటిది. క్రీస్తును దూషించటమే కాకుండా క్రీస్తు యొక్క స్వార్థను తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా చర్యకు ప్రతి చర్య విదిన్ ది బౌండరీస్ ఆఫ్ ది క్రిస్టియన్ ప్రాక్టీసెస్. నేను ఎక్కడ కూడా నా మాటల్లో గాని, నా చర్యల్లో గాని, నా చేష్టల్లో గాని దూషించలేదే, తులనాడలేదే, ఏ వ్యక్తిని దూషించలేదు, ఏ వ్యక్తిని తులనాడలేదే. ప్రశ్నించాను, వ్యంగ్యాస్త్రం వేశాను. అది తప్ప? వ్యంగ్యంగా ప్రశ్న అడిగితే తప్పు అనంటే చూసేవారు తెలుసుకుంటారు కదా. ఎప్పుడూ కూడా లిమిట్ క్రాస్ అవ్వకుండా క్రిస్టియన్ వాల్యూస్